గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ చూసుకుంటే సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది కదా. అయితే మరి దీని తర్వాత మరి ఫైనల్కి వచ్చిన పంజాబ్ కింగ్స్ టీం ఓనర్ అయిన ప్రీతి జింతా, సో ఆమె కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ తను అంటుంది ఏంటంటే, మాకు ఐపీఎల్ 2025 సీజన్ ముందు పంజాబ్ కింగ్స్ కనీసం ప్లే ఆఫ్స్కి వచ్చిందనే హోప్ కూడా మాకు లేదు. సో మరి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేని టీంని మరి శ్రేయస్ అయ్యర్ ముందుండి నడిపించాడు. దాదాపు 11 ఇయర్స్ తర్వాత మళ్ళీ మమ్మల్ని ఫైనల్ నడిపించాడు. సో అయితే మరి దీంతో ఈ ఫైనల్ ఆడిన తర్వాత మా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఖచ్చితంగా మేము నెక్స్ట్ సీజన్కి ఒక స్ట్రాంగ్ టీం అయి వస్తాం అని చెప్పేసి ఆమె అయితే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత ప్రీతి జింతా చెప్తుంది ఏంటంటే, మేము టైటిల్ కొట్టబడడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ సీజన్లో చూసుకుంటే మేము కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. సో కొన్ని మాకు మధ్యలో ఐపీఎల్ మధ్యలో ఆగిపోయింది కదా. సో దానివల్ల మాకు వెన్యూస్ చేంజ్ చేయడం వల్ల అది కొంచెం ఇబ్బంది అయింది. దాని తర్వాత ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఫారెన్ ప్లేయర్స్ వాళ్ళకి ఇంజ్యూరీ అవ్వటం వల్ల కొంచెం మా మా ప్లేయింగ్ లెవెన్ ఏదైతే ఉందో సో దాంట్లో కొంచెం ఇబ్బంది ఏర్పడింది. సో మరి వాళ్ళు కనుక ఫారెన్ ప్లేయర్స్ కనుక ఉన్నట్టయితే సో ఈ మరి టైటిల్ కూడా కొట్టే ఛాన్స్ ఉండేది మాకు అని చెప్పేసి ప్రీతి జింతా అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి ఈ ఇంజురీస్ అనేది కొంచెం కన్సర్న్ అనేది చెప్పాలి. ఎందుకంటే మ్యాక్స్వెల్ లేడు, ఫెర్గ్యూసన్ కూడా బయటికి వెళ్ళిపోయాడు. సో వీళ్ళు లేకపోవడం అనేది కూడా కొంచెం లోటుపాటు అనేది చెప్పాలి. సో ఏదైనా సరే మరి ఫైనల్గా ప్రీతి జింతా చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.